సో ప్రీవియస్గా మనము సెక్యూరిటీ లెవెల్ పర్మిషన్ చూసాం, షేర్ లెవెల్ పర్మిషన్ చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒక యూజర్ని తీసుకొని ఆ యూజర్కి యాక్సెస్ బేస్ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. దీన్ని ఏమంటామంటే యాక్సెస్ బేస్ ఎన్యూమరేషన్ అంటాం. సో ఈ యాక్సెస్ బేస్ ఎన్యూమరేషన్ ఏంటంటే ఒక డ్రైవ్లో అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి దిస్ పీసీలో లోకల్ డిస్క్లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. దాని పేరు ఏంటంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్ నేమ్ పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్లో ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకొని దాన్ని సమ్ డేటాతో ఎంటర్ చేశాను. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్కి షేర్ లెవెల్లో పర్మిషన్స్ ఇవ్వాలి మనం. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి షేరింగ్లోకి వెళ్ళి ట్యాబ్లో షేర్ అనే పర్మిషన్ తీసుకొని ఎవ్రీ వన్కి మనం యాడ్ చేసి రీడ్ రైట్ పర్మిషన్ ఇచ్చేస్తాం అందరికీ. సో షేర్. సో మనకి A1 అనే సర్వర్ నేమ్ అంటే సిస్టమ్ నేమ్లో ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్ నేమ్ ఇచ్చేసాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోల్డర్లో మనము ఏదైతే డాక్యుమెంట్ ఉందో అంటే ఆ డేటా ఫైల్ని రైట్ క్లిక్ తీసుకొని ఆ ఫైల్లో ఉన్న ప్రాపర్టీస్కి వెళ్తాం. ప్రాపర్టీస్కి వెళ్ళి ఇప్పుడు సెక్యూరిటీ లెవెల్ని సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ లెవెల్లో ఎడిట్ క్లిక్ చేస్తాం. ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్లో ఎవరిని యాడ్ చేయాలి? ఒక పర్టికులర్ యూజర్ని సెలెక్ట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ A1 అనే యూజర్ని తీసుకున్నాను. సో చెక్ నేమ్ చేసేసాను. అండ్ మనం ఒక అడ్మినిస్ట్రేటర్ కూడా తీసుకుందాం. సో తీసుకున్నాను, యాడ్ చేసేసాను. ఇప్పుడు ఆ యూజర్కి ఏ పర్మిషన్ ఇవ్వాలి? నేను రీడ్ రైట్ 2 పర్మిషన్ ఇచ్చాను, అప్లై చేశాను. ఓకే, యూజర్కి ఇచ్చేసాను. సో అప్లై ఓకే చేశాను. ఇప్పుడు డాక్యుమెంట్ అయిపోతాం అంటే ఈ ఫైల్కి సంబంధించిన దానిలో అతనికి ఒక పర్సన్ యూజర్కి నేను యాక్సెస్ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏంటంటే వర్క్ గ్రూప్ మిషన్లో ఆ యూజర్తో లాగిన్ అవ్వాలి. అంటే ఏంటంటే ఈ పర్టికులర్ యూజర్కి మనం ఇచ్చిన ఫైల్ అనేది అలా ఉందా లేదా. షేర్ లెవెల్ అంటే అందరికీ ఎలా వస్తుంది, ఈ పర్సన్కి ఏంటంటే రీడ్ రైట్ పర్మిషన్ పర్టికులర్కి ఇచ్చాం, అన్ని యూజర్స్కి ఇవ్వలేదు మనం. సో దిస్ పీసీలో లోకల్ డిస్క్ సిలో మనకి ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్, ఇది ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్లో న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్లో అంటే ఈ ఫైల్లో మనం వీడికి రీడ్ రైట్ పర్మిషన్ ఇచ్చేసాం. సో కొంత యాడ్ చేశాను, సేవ్ చేశాను. ఎప్పుడైతే సేవ్ క్లిక్ చేశానో సేవ్ అయిపోయింది. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ యూజర్ని సెలెక్ట్ చేసుకొని ఆ యూజర్కి ఎంత పర్మిషన్ ఇవ్వాలో అంత పర్మిషన్ ఇచ్చి పర్టికులర్గా మెన్షన్ చేసాం. అంటే దీన్ని యూజర్ లెవెల్ యాక్సెస్ ఎన్యూమరేషన్ అంటాం.